తెలుగు న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు నియోజకవర్గం 4వ డివిజన్ పరిధిలోని నాగేంద్ర కాలనీలో ఫాస్టర్ శంకర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు హాజరై క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు ప్రేమ, దయ, కరుణలు మానవ జీవితాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు, కేక్ కటింగ్, చిన్నారుల గీతాలాపనలతో వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డి గౌరీశంకర్, అల్లు సాయి, చరణ్ తేజ్, పలువురు దైవజనులు, సంయుక్తులు, మత పెద్దలు పాల్గొన్నారు. మేము చిన్న స్థాయిలో ఉన్నటువంటి సమయంలో మా గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపినటువంటి ఈ వ్యక్తిని ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రాంత యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా పనియాల మైదానంలో మరి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క చర్చిలో, ఈ మైదానంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా మీ అందరికీ కూడా, విశ్వాసులకు, సేవకులకు, సహోదరులకు అందరికీ కూడా పేరు పేరున యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. వీళ్ళ నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన వారి కొరకు చేద్దాం. పరిశుద్ధమైన దేవ, మరి రెడ్డప్పలనాయుడు గారు వారి యొక్క బృందం కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్రిస్మస్ సందర్భంగా వారి బ్లెస్సింగ్ కోసం ఈ సన్నిధానంలోనికి వచ్చినారు. క్రిస్మస్ శుభాలు, క్రిస్మస్ దీవులు వారికి, వారి కుటుంబాలకు, వారి బృందానికి దయచేయండి. ఆయురారోగ్యాలు ప్రసాదించండి. పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ కళా ప్రాంగణంలో ఆలయాధికారి ప్రోత్సాహంతో పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 104వ జయంతి సందర్భంగా పాటల పోటీలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా శ్రీ కోటదుర్గ కళాకారుల సేవా సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పోటీదారులు తమ గాన మాధుర్యంతో అలరించగా న్యాయ నిర్ణేతలుగా రమణమూర్తి, కేఎస్ఎన్ మూర్తి, శాంతిమూర్తులుగా వ్యవహరించారు. నల్ల పిల్లివలే వెన్నను దొంగిల గజ్జలు గల్లన తల్లి మేలుకొని దొంగను చూసి అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. నల్ల పిల్లివలే వెన్నను దొంగిల గజ్జలు గల్లన తల్లి మేలు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం దొరలతాడివలస గ్రామంలో జరిగిన క్రిస్మస్ సంబరాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర. మహిళలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగలు ఐక్యత మరియు సేవాభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన జేహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోన్ కార్యాలయంలో జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికరి కార్యక్రమానికి డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి హాజరయ్యారు. కార్యాలయ రిజిస్టర్లో సంతకం చేసి బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజేంద్రనగర్ జోన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని అనురాగ్ జయంతి తెలిపారు.
వంగవీటి రంగ 37వ వర్ధంతి సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే వెగిసిన నరేంద్రవర్మరాజు భీమవరం పాలెంలోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రంగా జీవితం అందరికీ ఆదర్శమని, ప్రజల పోరాటమే తన పోరాటమని నమ్మిన మహానేత అని పేర్కొన్నారు. పేదల పోరాటాల్లో రంగా ఎప్పుడూ జీవిస్తాడని తెలిపారు. అలాగే సూర్యలంక రోడ్లోని ఇమ్మడి శెట్టివారి పాలెం వద్ద రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరావు, జనసేన నాయకులు వెన్నకోట సురేష్ పాల్గొన్నారు. మోహన రంగా గారి గురించి, ఆయన పోరాట పటిమ గురించి మనందరికీ తెలిసిందే. కాపు సామాజిక వర్గమే కాకుండా విజయవాడలో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. విగ్రహం కూడా సీల్ రోడ్లో ప్రతిష్ఠించాలి, ఇమ్మడిశెట్టిపాలెం దగ్గర వంగవీటి రంగా గారి విగ్రహం ప్రతిష్ఠించాలి అనేది అందరి మనోభావాల మేరకు ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలో మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. మద్యం దుకాణాల నుంచి బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం తరలిపోతుండగా ప్రతి గ్రామంలోనూ బెల్ట్ దుకాణాలు ఏరులై పారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్రమ దందాను వెంటనే అరికట్టి బెల్ట్ షాపులను పూర్తి స్థాయిలో నిర్మూలించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టి సారించి చర్యలు చేపట్టాలని మండల వాసులు కోరుతున్నారు. బ్లాక్లో అమ్మేదానికా? బెల్ట్ షాపా మీదే? మీది బెల్ట్ షాపా? రోజు తీసుకెళ్తా? ఎన్ని తీసుకెళ్తావు రోజు? 15 తీసుకెళ్తా? 10 తీసుకెళ్తావా? ఏంది పెద్ద అన్నయ్య, యాడ్ నుంచి తీసుకోబోతున్నావా? 15? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పుష్ప సినిమా తరహాలో ఆవుల అక్రమ రవాణా వెలుగు చూసింది. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద 70కి పైగా ఆవులతో ఉన్న లారీని గోరక్షకులు పట్టుకోగా ఓఆర్ఆర్ నుంచి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లారీపై హర్యానా, తెలంగాణ నెంబర్ ప్లేట్లు ఉండగా వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. उसको भी चदर उठाओ, रिपोर्टर है लो, अच्छे से लो। HR 68 B6965 देखो ये पलटा है तो टी किसका है तू? जाना इसका भी विश्वास नहीं है जो तुम सोच रहे बात टॉप करे तो है। लाइट डाल रही बागुलपुरा। ये गाड़ी का 2 नंबर है ना? कहीं को नंबर एक ही है, लेकिन ये गाड़ी ट्रांसफर हुई इसमें वो नंबर जो बताया ना वही नंबर है उसका। एक हरियाणा नंबर है, एक तेलंगाना ट्रांसफर हुई है वो गाड़ी ट्रांसफर हुई है वो नंबर पे। तेलंगाना कराए, TG कराए। భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఏకైక ప్రధాన పార్టీ సిపిఐ అని జిల్లా సహాయ కార్యదర్శి యామాల మధు అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో సిపిఐ 100 ఏళ్ల ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ చేశారు. స్వాతంత్ర అనంతరం కూడా ప్రజా సమస్యలపై సిపిఐ నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగం నాగరాజు, చెంచయ్య, నాగేంద్ర, వాసు, హరి, హజారత్, అయ్యా తదితరులు పాల్గొన్నారు. పోరాడతాం పోరాడతాం కార్మిక వర్గ సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం కార్మిక వర్గ
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పండుగల సమయంలో ప్రయాణాలు చేసే ప్రజలు దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు సీఐ జి గంగాధర్ సూచించారు. ఆత్మకూరు పట్టణ వీధులు అలాగే మున్సిపల్ బస్టాండ్లో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ నూతన సంవత్సర సంక్రాంతి వేళ బయట ప్రాంతాల నుంచి వచ్చే దొంగల బృందాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. వస్తుంటారు, టౌన్కి వస్తుంటారు, ఆత్మకూరు టౌన్కి వస్తుంటారు. వచ్చేవారందరూ కూడా వాళ్ళు డబ్బులు బంగారు ఏళ్ళు కొని తీసుకెళ్ళేటప్పుడు కానీ ఈ టౌన్కి వచ్చేటప్పుడు కానీ వాళ్ళు జాగ్రత్తగా పర్సులో హ్యాండిల్ జాగ్రత్త చేయమని వాళ్ళు చేయడంలో బాగా ఈరోజు అందరూ కూడా మోటివేట్ చేస్తున్నాము. ఆ వస్తువుని చేతిలో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కానీ బ్యాగుల్లో పెట్టి కానీ సూట్ కేసులో పెట్టి కానీ ఏర్పడితే అక్కడ పైన పెట్టడం కానీ పక్కనే పెట్టి దూరంగా పెట్టడం కానీ అని తెలియజేస్తున్నాము. ఈ ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా ఉన్న ఈ చీరాల గ్యాంగ్ కానీ అలానే ఓచికుప్పం గ్యాంగ్ వీళ్ళందరూ కూడా ఒక 4-5 ఆడవాళ్ళు గ్రూప్ ఆఫ్ లేడీస్ ఎక్కి వాళ్ళ పని పూర్తయిన తర్వాత పక్క స్టాప్లో దిగేసి ఆడించి వెళ్ళిపోతుంటారు. ఈ గతంలో కూడా జరిగింది, మనం పట్టుకున్నాము. కాబట్టి ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా వాటిని సేవ్ చేసుకోవాలని ఏదైనా అలాంటి సమాచారం ఉంటే ఆత్మకూరు పోలీసు వారికి సమాచారం వాళ్ళని తెలియజేస్తుంది. సరే పక్కన వెనక్కి. గుంటూరు జిల్లా పొన్నూరులో ఎమ్మెల్యే ధూళిపళ్ల నరేంద్ర కుమార్, ఆలపాటి సుబ్బరాయుడు ధర్మశాస్త్రం ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. పొన్నూరు పట్టణంలో వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొని స్థానిక ఆలపాటి సుబ్బరాయుడు ధర్మసత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న సుబ్బరాయుడిని స్మరించేందుకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఏర్పడిన ఈ సుబ్బరాయ సత్రం కానీ అలాగే ఏఎస్ఎం కాలేజీ కావచ్చు, గర్ల్స్ హై స్కూల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 1937వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 37వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు కాబట్టి డిసెంబర్ 26వ తారీఖున ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా వారి పేరు చిరస్మరణీయంగా ఉండే విధంగా ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమాలను నిర్వర్తించడానికి ప్రత్యేకమైన అనుమతి ఇవ్వడం జరిగింది. దాన్ని రంగా గారిది 37వ వర్ధంతికి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. కూటమి నాయకులతో ధూళిపల్లి నరేంద్ర గారు, మార్కండేయులు గారు, ఎన్ఎం రాధా గారి తరఫున, రాధారంగ మిత్ర మండలి తరఫున, కూటమి తరఫున ప్రతి ఒక్కరం చేశాము ఈ ప్రోగ్రాం. బాపట్ల జిల్లా పాండురంగాపురం రహదారి అభివృద్ధికి 15.20 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వెగిసిన నరేంద్ర వర్మరాజు తెలియజేశారు. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలతో ముందడుగు వేస్తూ ప్రజలకు సేవా దిశలో స్ఫూర్తి అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. ఇక సందర్భంగా బాపట్ల మండలం పాండురంగాపుర గ్రామ ప్రజలు నరేంద్ర వర్మ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందు నీ హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ భూ నిర్వాసితులు ఉద్యోగం మరియు నష్టపరిహారం కోసం ధర్నా చేపట్టారు. భూములు కోల్పోయిన కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ముందుగా ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా సిపిఎం కాజీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. కోల్పోయిన రైతులము మేము ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము. మాకు భూమి కోల్పోయి ఇప్పుడు ఉపాధి కోల్పోయి
మాకు బయట చేసుకోవడానికి ఏమీ లేకుండా ఉన్నాయి సార్. తరతరాలు చేసుకొని బతికే భూమిని మేము ఇచ్చినాం. కనీసం మేము ఒక తరానికి సరిపోయే ఒక ఉద్యోగం ఇవ్వమంటున్నాం. మాకు తరతరాలు చేసుకున్న భూమి ఇచ్చినాం కాబట్టి కనీసం ఒక తరానికి బతకడానికైనా ఒక ఉద్యోగం ఇవ్వమని చెప్తా ఉన్నాం సార్. మాకు ఉద్యోగాలు కావాలి. మాకు ఉద్యోగం లేకపోతే మేము చేసుకోవడానికి ఏమీ లేదు. బయట కూలి చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణప్పుడు భూములు కోల్పోయిన వారందరికీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక కలెక్టర్ ద్వారా సిఫారసు కేంద్ర ప్రభుత్వానికి ఒక లిస్టు పంపించడం జరిగింది. అయినా కానీ కేంద్ర ప్రభుత్వము ఆ లిస్టును ఫైనల్ చేయకుండా వారికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ప్రకటించకుండా వేరే ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఏం లేదు, మాకు భూములు కోల్పోయినప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలి. పార్వతీపురం మైనం జిల్లా బలజిపేట మండల కేంద్రం వంతవరం గ్రామంలో రైతులు పండించే పంట ధాన్యం కొనుగోలు చేయలేదని, రైతాంగం కష్టాలు మీకు తెలియవా అని రైతులంతా కలిసి మూకుమ్మడిగా రోడ్డుపై ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు పండించే పంట ఎక్కడ పోసుకోవాలి, ఎక్కడ నిల్వ ఉంచాలి అని రైతులు లబోదీపోమంటున్నారు. కానీ అధికారులకు ప్రతినిధులకు పట్టించుకునే దాఖలాలు లేవని రైతులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా మహోన్నత చర్చిలో ఘనంగా క్రిస్మస్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నామని చర్చి ఫాదర్ పౌల్ తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన యేసుక్రీస్తు భక్తులు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కూర్చుంటారు అక్కడే. రైట్. పాప గ్రేస్ ఎవెంజలిన్ తర్వాత మోషన్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో స్థానిక శివాలయం సెంటర్ వంగవీటి మోహన రంగ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు కాపు సోదరులు. 37వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు మర్రిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే కోడూరులో దివంగత నేత, ప్రజానాయకుడు, ప్రజాబంధు, మహోన్నత వ్యక్తి, కేవలం ప్రజల కోసం బ్రతికి ప్రజల కోసం చెప్పినటువంటి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా తమ్ముడు సీను అలాగే వంగవీటి మోహన్ రంగా గారి అభిమానుల సమక్షంలో ఆయన ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. కేవలం బడుగు బలహీన వర్గాల ఇళ్ల పట్టాల కోసమే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు దీక్ష పూని ఆ దీక్షలో మహోన్నత వ్యక్తిగా చేసినటువంటి ఘటన మరొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ ఈ విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్న రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం రాబోయేటువంటి రోజుల్లో ముందు అతి వేగంగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచాము. రైల్వే కోడూరు మరొక చేస్తున్నాను. రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గం ఆయన ఎస్సీ పేరు కాబట్టి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచాము. ఏర్పాటు చేయదలుచుకున్నాం. రోజు రైల్వే కోడూరులో దివంగత నేత, ప్రజానాయకుడు, ప్రజాబంధు, మహోన్నత వ్యక్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. అది కూడా ఏంటంటే సాంప్రదాయబద్ధంగా తయారు చేసిన కత్తులు అవి.